హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో, దిస్ ఇస్ నిహారిక. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. ఈరోజు 25th డిసెంబర్. సో మా హస్బెండ్కి హాలిడే. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ డే ఇన్ మై లైఫ్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మేమిద్దరం ఒక టైం స్పెండ్ చేయబోతున్నాం. సో మా డే ఎలా కంప్లీట్ అవుతుంది, ఏం చేస్తాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. నేను కూడా మెమరీస్ సేవ్ చేసుకోవాలి కదా. మార్నింగ్ ఇలా ఉంటుందని ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఎప్పుడు ఇంత మార్నింగ్ లెగలేదు. 5 o'clock అంటే ఒక టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది. సో వీ వాంట్ టు గో వెరీ ఎర్లీ. సో 5కి లేచాను. నువ్వు మార్నింగ్ లేచావు అంటే మొత్తం స్టక్ అయిపోద్ది భూమి అంతా. ఇంత బాగుంటాయి మార్నింగ్స్ అయినా. ఐఎమ్ నాట్ అ మార్నింగ్ పర్సన్ బ్రో. ఐఎమ్ మార్నింగ్ పర్సన్. ఇంత బాగుంటుంది మార్నింగ్. అది ఇప్పుడే చూస్తున్నాను ఇంత బాగుంటుందా మార్నింగ్ అని. అండ్ ఇక్కడైతే ఫుల్ మంచు ఉంటుంది చెప్పాలంటే. ఓ మై గాడ్. సో మనం ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతే టెంపుల్కి వెళ్దాం. ఇందుకే ఏ టెంపుల్కి వెళ్తున్నాం చెప్పలేదు కదా, సింహాచలం వెళ్తాము. సో మేము రెడీ అయ్యి వచ్చాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. గైస్ ఐమ్ బ్యాక్. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. సో ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయిపోదాం. టెంపుల్కి టైం అయిపోయింది. మేము 7 కల్లా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే 6:30 కల్లా వెళ్ళిపోవచ్చు అని చాలా ప్లాన్ చేసుకున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ నా 6:35 అవుతుంది టైమ్. ఇంకా అంటే ఒక టైం అనుకుంటే ఒక టైం అవుతుంది. ఇంకా ఈ వ్లాగ్ తీసుకుంటూ అసలు ఎలాగ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక పక్క నేను వ్లాగ్ తీసుకోవాలి, ఒక పక్క నేను రెడీ అవ్వాలి. సో ఫాస్ట్గా అయితే రెడీ అయిపోదాం, చాలా టైం అయిపోతుంది. నేను ఈ స్కిన్ కేర్ అంతా ఇప్పుడు నేను తర్వాత చూపిస్తాను. స్పెషల్ స్కిన్ కేర్ వ్లాగ్ అయినా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఏమి చూపించాను, చాలా టైం అయిపోయింది కాబట్టి. ఐఎమ్ సో హ్యాపీ గాయస్. చాలా 2 years తర్వాత నేను మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్ నాకు చాలా కొత్తగా ఉంది వీడియో ముందు మాట్లాడేకి. ప్రాక్టీస్ పోయింది కదా అందుకని. బట్ ఇది కంటిన్యూ చేసి మంచిగా మళ్ళీ కంబ్యాక్ అనేది ఇస్తాను నేను. సీ హౌ మై స్కిన్ లుక్స్. ఇట్స్ సో హైడ్రేటింగ్ రైట్. ఇవి వాడడానికి ఒక టైం పడుద్ది. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసి అంటే దానికి ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి మనం స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. వెంటనే పూసుకుంటే పింపుల్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ నాకు పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి చూసారా. ఇది మన వచ్చిన పింపుల్కి తీసేసాను, ఇలా స్పాట్ వచ్చేసింది. పర్లేదు. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయింది, ఇంకా వీడియో మధ్యలో ఆపేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. మీకు చెప్పాను కదా టైం అయిపోతుందని. ఇప్పుడైతే 7 అయిపోయింది. అంటే నేను రెడీ అవ్వడానికి 1/2 hour పట్టింది. అందుకని ఫాస్ట్గా రెడీ అయ్యాను. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. హెయిర్ అయితే క్లిప్ పెట్టుకుంటా, టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి హెయిర్ లిఫ్ట్ చేస్తే బాగోదు అనుకుంటా. అంతేనా? రా, మా ఆయన హీరోలాగా ఎంట్రీ ఇస్తాడు వీడియోకి. మాట్లాడతావు ఏదన్నా? మాట్లాడరా. అసలేం మాట్లాడ్డు. బుక్ చేసే క్యాబ్, వెళ్ళిపోదాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టను అనుకున్నాను, ప్లగ్ ఆన్ చేయలేదు. బ్రెయిన్ అలా పనిచేస్తుంది నాకు. ఇట్స్ వర్కింగ్ లైక్ దట్. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను వీడియో. ఓకేనా? లెట్స్ గో. రెడీ అయిపోయాము. కొంచెం కాంపాక్ట్ ఎక్కువైంది కదా నా ఫేస్ మీద. మా ఆయన బాగా ఎక్కువైంది. అంటే ఇప్పుడైతే చల్లగా ఉంది, అక్కడికి వెళ్ళేసరి ఎండ వచ్చింది అనుకో, ఫొటోస్లో వీడియోస్లో బాగా పాడాను కదా, అందుకే తీసుకున్నాను. హనీపాప లేదు కాబట్టి ఇంత ఫాస్ట్గా మేము రెడీ అయ్యాం. హనీపాప వాళ్ళ మామ ఇంట్లో ఉంది. వాళ్ళ మామ సండే వెళ్ళిపోతున్నాడు. సో టైం స్పెండ్ చేయడానికి అక్కడే ఉంచేశాను. సో అది లేదు కాబట్టి కొంచెం మేమిద్దరు రెడీ అవ్వడం, జస్ట్ ఇలా వెళ్ళిపోవడం. సో ఇప్పుడు మేము క్యాబ్ వచ్చేసింది, వీఆర్ గోయింగ్. వెళ్ళి టెంపుల్ దగ్గర షూట్ చేస్తాను. చెప్పులు మా ఆయన చెప్పులు లోపల పెట్టాను. యాక్చువల్లీ టెంపుల్ ప్లాన్ నాదే, నేనే చెప్పాను మా ఆయనకి టెంపుల్కి వెళ్దామని. చాలా రోజులు కాదు, ఇయర్స్ అయిపోయినాయి మేము ఆ టెంపుల్కి వెళ్ళి. లాస్ట్ టైం అనుకున్నాను, లెగలేకపోయాను. అప్పుడు అనీపాప ఉంది. అనీపాప రెడీ చేయడానికి నాకు 2 hours టైం పడుతుంది. సో అందుకని అవ్వలేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి మార్నింగ్ పట్టుబడి లేచాను ఫ్రెండ్స్. లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయినా. లేదు, 2 hours పట్టింది. 5 o'clock లేచిన ఏం ప్రయోగం, ఏం యూజ్ చెప్పండి. టైం ఎంత అయింది ఇప్పుడు? 7 అయింది. మేము 7 కల్లా అక్కడ ఉందాం అనుకున్నాం. ఎందుకంటే అది అర్లీ మార్నింగ్ ఆ కొండల మధ్యలో టెంపుల్ కదా, ఎంత బాగుంటుందంటే అక్కడే టైం స్పెండ్ చేసుకొని వద్దాము అని చెప్పి నేను అనుకున్నా. బట్
అంటే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, చూద్దాం దానికన్నా బెటర్ అవుతుందేమో అక్కడికి వెళ్ళాక. లెట్ సి. అనుకుని మా క్యాబ్, ఇక్కడ నుంచి క్యాబే బెస్ట్. అక్కడికి వెళ్ళాక బస్సు పైకి తీసుకెళ్ళిపోద్ది కదా క్యాబ్. క్యాబ్ కింద వస్తుంది వస్తుంది, అడగచ్చు. బస్సు అక్కడ ఉంటాయి. క్యాబ్ ఎక్కగానే నాకు కొంచెం డ్రౌజీనెస్ అనిపించింది. ఎందుకంటే నాకు మార్నింగ్ కానీ అంటే ట్రావెల్ అనగానే ఫస్ట్ నాకు బెంగ వచ్చేస్తదనమాట. అంత ఎక్కువ పడదు. కళ్ళు తిరగడం ఎక్కువ వస్తది. సో, డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్ళగానే వీడియో అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో, సింహాచలం అయితే రీచ్ అయిపోయాం. గాజువాక నుంచి సింహాచలం మాకు ఆల్మోస్ట్ క్యాబ్‌కి 500 చార్జ్ చేశారు. మేము డైరెక్ట్‌గా పైన దింపిమని చెప్పాను. మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఆ కొండ చుట్టూ తిరుగుతది కదా! ఇంకా కళ్ళు తిరుగుతాయని చెప్పేసి వాళ్ళు రూ. 100 ఎక్స్‌ట్రా అవుతదని చెప్పారు. సరే అని 100 ఇచ్చేసి మేము ఇంకా తీసుకెళ్ళిపోమని చెప్పాము. ఎందుకంటే కొండ చుట్టూ గదా! నాకు మళ్ళీ బస్ ఎక్కగానే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. నాకు మళ్ళీ వామిటింగ్ ఏమైనా వచ్చిందనుకోండి, ఇంక నాతో మా హస్బెండ్ అస్సలు పడలేరు. సో, టెంపుల్‌కి అసలు మేమేమనుకున్నామంటే, చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ అయితే టెంపుల్‌కి వెళ్ళిపోతే మనకి క్రౌడ్ అనేది ఏమి ఉండదు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దర్శనం చాలా బేగా అయిపోతది. చాలా సేపు టైమ్ స్పెండ్ చేయొచ్చు అని నేననుకున్నాను. నేను సింహాచలం అని పాప డెలివరీ అయిన తర్వాత అంటే 2020లో వెళ్ళాను. మళ్ళీ పెళ్లయినప్పుడు 2019లో ఒకసారి వెళ్ళాను అంతే. మరింక సింహాచలం అనేది నేను వెళ్ళలేదు. సో, నాకే చాలా కోరిక పుట్టింది. సింహాచలానికి వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ మేము తిరుపతి అనుకున్నాం. తిరుపతి మాకు తెలిసిన వాళ్ళుంటారు. లెటర్ ఇస్తారు. సో, హ్యాపీగా వీఐపీ దర్శనంకి ఎళ్లి వచ్చేసేవాళ్ళం. ఐదర్ 300 ఆర్ ఎల్స్ 10,000 అయినా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్ళాలంటే ప్రీ ప్లాన్డ్‌గానే వెళ్దాం అనుకున్నాం. లెటర్ గూడా అడిగాము. లెటర్ లాస్ట్ టైమ్ రావాల్సింది. బట్ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల రాలేదు. సో, ఒక టికెట్స్ కూడా దిగినప్పుడు వెంటనే బుక్ చేసుకొని వెళ్దాం అనుకుంటే శ్రవంత్‌కి లీవ్స్ అనేది అంత బేగా ఉండదు. సో, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్దాంలే తిరుపతి అనుకోని ఉండిపోయాం. అట్‌లీస్ట్ సింహాచలమైనా వెళ్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ నాకు అస్సలు అవ్వట్లేదు. మార్నింగ్ లెగడం అనేది అండ్ దట్ టూ వీకెండ్ వస్తే నేను సాటర్‌డే, సండే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. సో, అవ్వడం లేదమాట. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సింహాచలం మళ్ళీ చాలా దూరం. మళ్ళీ అంత జర్నీ చేయడం ఎందుకని చెప్పి నేనే చాలా బ్రేక్ ఇచ్చేసిన. సరే ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఉన్నాము. ఒక్కళ్ళమే ఉన్నాం గదా! నాకు ఆ రోజు నైటే అనిపించిందన్నమాట సింహాచలం వెళ్దాము అని. ఇంకా మా హస్బెండ్‌కి చెప్పాను వెళ్ళిపోయాము. అక్కడికెళ్ళగానే చూస్తే ఫుల్ క్రౌడ్. అంటే తిరుపతిలో జనాలు ఎలా ఉంటారో అలా ఉన్నారు. షాక్ అయిపోయాను నేనైతే. ఏంటి ఇంత పొద్దున్నే గూడా ఇంత బేగా ఇంత జనాలు వచ్చేసారా అని అనిపించింది నాకు. ఇంకా క్రౌడ్ చూసి రూ. 300 టికెట్‌కి వెళ్ళిపోయాం. అక్కడ టికెట్ ముందులాగా అక్కడ ఇవ్వడం లేదు. అక్కడికేదో సంథింగ్ ఎళ్లి పేపర్ ఏమంటారు లెటర్ తీసుకోవాలి. అక్కడ పే చేసి అది ఇస్తే అక్కడ లోపలికి పంపిస్తానని చెప్పారు. సో, వెంటనే రూ. 300 టికెట్ తీసుకొని కౌంటర్‌లో మా ఫోన్స్ అవన్నీ ఇచ్చేసాం. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. కానీ నార్మల్‌గా స్టార్టింగ్‌లో అసలు చెక్ చేయలేదు. నేనైతే మా హస్బెండ్ కాబట్టి అన్నీ కొంచెం భయపడిపోతారనమాట. అమ్మో! ఒకవేళ చూస్తే ఆపేస్తే ఏం చేస్తావు? మళ్ళీ వెనక్కెళ్ళాల్సొస్తది అది ఇది అని చెప్తారు. కానీ నేనేం చేస్తానంటే హ్యాండ్ బ్యాగ్‌లో సైలెంట్ మోడ్‌లో పెట్టేసి లోపలికి తీసుకెళ్ళిపోతాను. అక్కడికెళ్ళాక 2 ఫోటోలే తీసేసుకుంటాను అంతే. కానీ మా హస్బెండ్ చాలా భయపడిపోయారు. లాస్ట్ టైమ్ ఎవరో ఇలా వీడియో తీశారు. యూట్యూబ్‌లో పెట్టారు. వాళ్ళు పోలీసులు అప్పచెప్పుకున్నారు అది ఇది అని చెప్పారు. సరే అని పెట్టేసాం. కానీ మాక్సిమం ఫోన్స్ అయితే చెక్ చేయలేదు. రూ. 300 మాకొక హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయితే అయిపోయింది. కానీ చెప్పాలంటే గాయ్స్ నిజంగా దేవుడు ముందు నుంచోబెట్టారు మమ్మల్ని. లాస్ట్ టైము ఆ గర్భగుడిలోకి అసలు అలౌ చేసేవారు కాదు. నేను 2 టైమ్స్ అంటే ఇప్పుడు పెళ్లయిన తర్వాత డెలివరీ అయ్యాక వెళ్ళాను. బిఫోర్ మ్యారేజ్ కూడా వెళ్ళాను. ఎప్పుడు గర్భగుడిలోకి ఎప్పుడు పంపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆ గుడి చుట్టూ తిప్పారుమాట. సో, నాకు చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. దర్శనం గూడా మాకెంత లైక్ దేవుడు పక్కన ఉన్నాం. లైక్ ఆ గుడి టచ్ చేసుకున్నాం. అంతా లోపల అలంకారం చేసేది ఎవ్రీథింగ్ టచ్ చేసుకున్నాం. అర్చన చేశారు. ఎవ్రీథింగ్ చేశారు. రూ. 300 టికెట్‌కి ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా. అంటే నేను చాలా రోజుల తర్వాత ఎళ్ళాను గాబట్టి నాకు అంటే లైక్ షాకింగ్‌గానే అనిపిచ్చిందన్నమాట. ఇదేంటి ఇలాగ చేశారు అని. సో, దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి కిందకొచ్చేసినాము. కొన్ని ఫోటోస్ తీసుకున్నా ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. సో, అక్కడికి రాగానే నా మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ ఇక్కడ. నేను పక్కా తిరుపతెళ్ళినా అక్కడ సాంబార్ రైస్ తింటాను. సింహాచలం వెళ్ళానంటే కంపల్సరీ టిఫిన్ కిందన తినేసి వెళ్తాను. ఇక్కడ రెస్టారెంట్‌లో టిఫిన్ చాలా బావుంటుంది. ఆ చట్నీ టేస్ట్ కూడా ఎక్కడ రాదు. ఆ చట్నీ టేస్ట్ అంత బావుంటది. సాంబారు తిరుపతి అంత ఉండదు. బట్ చాలా బావుంటుంది. మీల్స్ కూడా చాలా బావుంటది. కంపల్సరీగా నెక్స్ట్ టైమ్ ఎవరైనా ఎళ్తే
ఆఫ్టర్నూన్ వెళ్తే మీల్స్ ట్రై చేయండి, మార్నింగ్ వెళ్తే టిఫిన్ పక్కా ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేసే అంత టేస్టీగా ఉంటుంది. సింహాచలం కనకమహాలక్ష్మి నేను టెంపుల్కి వెళ్ళానంటే పులిహార కోసం వెళ్తాను. అది తిన్నానంటే నాకు కడుపు నిండిపోద్ది, అంత ఇష్టం నాకు. సో మాది ఫుల్ దర్శనం కంప్లీట్ అయిపోయాక మేము హ్యాపీగా మా ఇంటికైతే మేము వెళ్ళిపోతున్నాము. సో మేము ఇంతకుముందైతే మెట్లకి పసుపు, కుంకుమ కూడా రాసాను. అవే మెట్లు చూసాను. ఫుల్ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయిందండి సింహాచలంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ చూసాను కదా! నాకే కొత్తగా అనిపిచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో, అక్కడి నుంచి మేమింకా మా ఇంటికైతే మేము స్టార్ట్ సో అయిపోయినాం. గాయస్ మేము ఇప్పుడే ఇంటికి వచ్చాము, డైరెక్ట్ క్యాబ్. ఇప్పుడు కాసేపు మా ఆయనకి నిద్ర కావాలంట. ఆయన నిద్ర లేకపోతే అసలు ఉండలేడు. ఇంకా పనాడు రాలేదే, ఇంకా మేడ్ రాలేదు. మేడ్ వచ్చినంతసేపు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకొని ఈరోజు ఏంటి బీట్రూట్ జ్యూస్ అంట. ఐ డోంట్ లైక్ ఇట్. కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం పవర్ నాప్ వేసి లేచి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మధ్యాహ్నం ఇప్పుడు టైం ఒక 11:30 అట్లా అవుతుంది. కొంచెంసేపు అలా పడుకొని లేచాను ఇప్పుడే. ఇప్పుడు తినాలి. మా ఆయనకైతే పులిహార ఉంది, నేనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. గుడికి వెళ్ళాను కదా, నాన్ వెజ్ తిన్నానా ఏం లేదు, నేను తింటా, మంచిగా తింటా. బిర్యానీ వచ్చింది, తినేసి వీ విల్ గో టు ఫర్ మూవీ. వాట్ యు వాంట్? ఓటీపీ కావాలండి ఫ్రమ్ ఈటర్ స్టాప్. మోస్ట్లీ ఇక్కడే పెట్టుకుంటే ఇక్కడ ఇదే వస్తుంది ఫాస్ట్గా. ఇంకేమంత ఏం బాగాలేదు. గాజువాక సైడ్. మా ఆయనకి పులిహోర, నాకు బిర్యానీ. ఆయన నాన్ వెజ్ తింటారు థర్స్డే, నేను తింటాను. వ్లాగ్. సో మేము మళ్ళీ మా అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయాం. టైం ఇప్పుడు 3:30 అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జి? విచ్ మూవీ చెప్పు? శంబాలా అంట, ఏదో శంబాలా. మాట్లాడు. చూసాడు నేను మాట్లాడండి. సో మేము ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. ఇక్కడే సిఎంఆర్ సెంట్రల్ గాజువాకలో. చూసి ఆపేస్తాను నేను వ్లాగ్ తీస్తుంటే. నా మేకప్ అంతా క్లీన్ చేసేసి ఓన్లీ స్కిన్ కేర్ చేసుకున్నా. పొద్దున్న కాంపాక్ట్ ఎక్కువైపోయిందని మా ఆయన అంటున్నాడు, నీకు అసలు మేకప్ బాగోదు అని. అందుకే ఫేస్ వాష్ చేసుకున్నాను. వెనకాల చూడండి, బండి మీద నా ఫోన్ తీయంటే నాకు చాలా భయం గాయస్. సో మా ఇంటి దగ్గర ఉన్న సిఎంఆర్ సెంట్రల్లో బుక్ చేసుకున్నాను టికెట్స్. సంబాలా సంథింగ్ మూవీ నేమ్, నాకు మూవీ నేమ్ కూడా సరిగ్గా ఐడియా లేదు. బట్ వి వెంట్. అంటే ఇంక ఇద్దరమే ఇంట్లో ఉన్నాం కాబట్టి, అండ్ దట్ టు శ్రవంత్కి ఇంత టైం దొరకడమే ఎక్కువ. ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక్కడ అసలు ఆయనకి లీవ్సే లేవు, టైం కూడా లేదు. వీకెండ్ మాత్రమే. వీకెండ్ వస్తే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండిపోయేదాన్ని. అసలు 2 ఇయర్స్ నేను ట్రాన్స్ఫర్ అయ్యాక వచ్చిన తర్వాత నేను ఎలా గడిపానో, ఎలా గడిచిందో టైం కూడా నాకు తెలియలేదు. నేనైతే పూర్తిగా టైం వేస్ట్ చేశాను అనిపించింది, మొత్తం అన్నీ పక్కన పెట్టేసి. సో ఇప్పుడైనా మంచిగా మళ్ళీ ఇంకెంతకాలం అలా ఉంటాం చెప్పండి. ఇంకా రీల్స్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో అలా మూవీకి వెళ్ళాము. మా ఆయన ప్లే జోన్లో సంథింగ్ గేమ్ ఆడదామని పైకి వెళ్ళాడు, కానీ గేమ్ ఆడలేదు ఆ క్రౌడ్ చూసి. అసలు ఈ సిఎంఆర్ సెంటర్లో అంత ఎక్కువ అసలు ఏమి ఉండదు, గాజువాక సిఎంఆర్ సెంటర్లో. బట్ అంత క్రౌడ్ అంటే ఎందుకు వస్తున్నారో కూడా అర్థమే కాలేదు. ఊరికి వచ్చేసి తిరిగేకి. సినిమా థియేటర్ అయితే చాలా బాగుంటుంది, కానీ మాల్‌లో అయితే అంతగా చూసేకైతే నాకెప్పుడు ఏమీ అంత కొత్తగా అనిపించదు. ట్రెండ్స్ అంటే బట్టల షాపులు 2, 3 ఉంటాయి. పిజ్జా హట్, కేఎఫ్‌సి నార్మల్‌గా ఉంటాయి. అంటే మన మద్దిలపాలెంతో కంపేర్ చేస్తే ఇక్కడ అంత ఏమి అనిపించదు నాకైతే పర్సనల్లీ. సో థియేటర్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేస్తే క్రిస్మస్ కదా! సంథింగ్ వాళ్ళు ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అందరూ వింటున్నారు. మాకేం అర్థం కాలేదు. చూసేసి ఇంకా బయలుదేరిపోయినాము. సినిమా అయితే కొంచెం లైక్ మరీ సూపర్ హిట్ అని చెప్పలేను, మరీ బావుందని కూడా చెప్పలేను. అంటే నాకైతే థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టము. థ్రిల్లర్ అనే ఎళ్ళాను. బట్ మరీ అంత థ్రిల్లర్‌గా అనిపించలేదు. ఒకసారి చూడొచ్చు. సో వెళ్తూ వెళ్తూ మాకు కబాబ్స్ కనిపించాయి. వైజాగ్‌లో ఫుడ్ స్ట్రీట్ తీసేశారు కదా! నాకిదంతే చాలా చాలా ఇష్టము. సో కొంచెం పార్సెల్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాను. ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ బ్యాక్ తింటున్నానని. సో బయటికి ఎక్కడికి ఇంకా వెళ్ళేది లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటికెళ్ళాం. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసినాం. టైం 8:30 చిన్ను.
8:30 అలాగ అవుతుంది. నా జుట్టు, నా కళ్ళు, నా వాల్కం చూడండి, అంత చలిలో అని వచ్చాను, స్వెటర్ పట్టుకెళ్ళలేదు. సినిమా అయితే యావరేజ్ అంతే. సో ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు లేదు. అదే మా మమ్మీ ఇంటి దగ్గర ఉండి మేము బీచ్ పారిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇంక సినిమాకి వెళ్ళి వచ్చేసి టీవీ చూస్తూ మళ్ళీ మేము కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నా కూడా తినేసి బజ్జుంటాం. ఇది ఈరోజుటి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.